హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, చాలామంది మేధావులు తెలివైన వాళ్ళు వారి యొక్క పిల్లల యొక్క పేర్లను నాకు కరెక్షన్ కోసం ఇచ్చేటప్పుడు ఒక మాట తరచూ అడుగుతూ ఉంటారు. అదేమిటంటే, మా పిల్లల పేర్లలో లేదా నా పేర్లో రిపీట్ లెటర్స్ రానివ్వకండి, సాధ్యమైనంత వరకు తక్కువ రిపీట్ లెటర్స్ని ఉంచండి, లేదా అసలు రిపీట్ లెటర్స్ని రానివ్వకండి అని అడుగుతూ ఉంటారు. ఓకే, తర్వాత ఇంకా కొంతమంది ఇక్కడ ఈ యొక్క లెటర్ని యాడ్ చేయటం వల్ల చూసేవాళ్ళు కొంచెం ఇబ్బందిగా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. అసలు ఈ రిపీట్ లెటర్స్కి న్యూమరాలజీకి ఉన్న సంబంధం ఏమిటి? రిపీట్ లెటర్స్ ఉండటం అనేది లాభమా లాసా అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కషన్ చేద్దామండి. జనరల్గా నేను చాలా వీడియోల్లో మీకు చెబుతూ ఉంటాను ఏమిటంటే, ఇంగ్లీషు భాషని మన తెలుగు వాళ్ళము మనకి అనుగుణంగా రాసుకోవటం కోసం, మనకి అర్థం అవటం కోసం మన పేర్లలో మన యొక్క విధానానికి, అంటే ఆల్ నుంచి బండిరా వరకు, కా గుణింతం నుంచి బండిరా గుణింతం వరకు మనకి అర్థమయ్యే రీతిలో మనము ఇంగ్లీష్ని మలచుకున్నాం. అది కేవలం మన ఇండియాకు సంబంధించిందే, మొత్తం ఓల్ వరల్డ్కి సంబంధించింది కాదు. కానీ శబ్దం, మనకి న్యూమరాలజీ మొత్తం కూడా శబ్దం మీద ఆధారపడుతుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ నేమ్ టోటల్ మీద ఆధారపడుతుంది. రెండు విషయాలన్నమాట. ఫస్ట్ వన్ సౌండ్ పైన, సెకండ్ వన్ నేమ్ టోటల్ పైన. ఈ రెండు విషయాల్లో ఆధారపడి మనకి ఫలితాన్ని ఇచ్చేదే న్యూమరాలజీ. మరి అలాంటప్పుడు మనకి సౌండ్ అనేది ఎలా వస్తుంది? ఉదాహరణకి నో. ఏం చదువుతామండి దీన్ని మనం ఇంగ్లీష్లో? నో. ఎలా? ఇలా చదువుతాం నో అని. నో మనము ఇలా చదవము. కునో, దీన్ని కునో అని చదవము. మన తెలుగు ప్రకారం మనం అనువదించుకున్న ప్రకారం ఏమిటిది? కునో. బట్ ఏం చదువుతాం? మన సౌండ్ ఏంటి దీనిది? నో. మరి ఇక్కడ కే ఏమైంది? ఎందుకు ఆ కే? మరి నో అన్నప్పుడు మనం ఎన్ఓనే ఉంచవచ్చు కదా. మరి ఏమవుతుంది? అది అర్థం మారిపోతుంది. విశ్వానికి దాని మీనింగ్ని వేరుగా ఇస్తుంది. ఓకే, మరి కేఎన్ఓడబ్ల్యూ నో ఉండటం వల్ల ఈ కే అనేది మనం పలకకపోయినా, సైలెంట్ అయినా కూడా అది మనకి టోటల్కి హెల్ప్ అవుతుంది. నో అనేది సౌండ్కి అయితే ఈ కే సైలెంట్ టోటల్కి హెల్ప్ అవుతుంది. అలాగే బియూటీ ఏంటండి ఇది? బుట్ట బట్ట, బుట్ట బట్ట, బట్ట కదా సౌండ్. కానీ మనం రాసుకునే తెలుగు పేర్లు ప్రకారం దీన్ని ఏమనాలి? బుట్టు కదా అనాల్సింది. ఓకే, ఎందుకు మీకు ఈ వేరియేషన్ చూపించానంటే, మనకి న్యూమరాలజీ అనేది మన ఇంట్లో శాస్త్రమో, లేకపోతే మన ఊర్లో శాస్త్రమో, మన జిల్లాలో శాస్త్రమో, మన ఇండియాలో శాస్త్రమో కాదు. ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా పాకినటువంటి ఒక గొప్ప అద్భుతమైన ప్రపంచవ్యాప్తమైన సబ్జెక్టు. అందుకే కదా ప్రపంచవ్యాప్తమైన భాష అయిన మనం ఇంగ్లీష్ని ఎంచుకుంది. ఆల్రెడీ మనం అది ఒక వీడియోలో తెలియజేశాం, ఎందుకు ఇంగ్లీషు భాషని ఎంచుకోవాలి అని. 27 నక్షత్రాలు, ఇంగ్లీషు భాషకి 26 అక్షరాలు, ఇదే కారణం. ఇలాంటప్పుడు మరి ఇంగ్లీషు గురించి మనం ఏం చేయాలి? సౌండ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నేమ్ టోటల్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సౌండ్కి ఎందుకు ఇవ్వాలి? అది విశ్వానికి కనెక్ట్ అయ్యి మనకి ఒక పర్టిక్యులర్
జన్మ వైబ్రేషన్లో జన్మించిన ఒక వ్యక్తికి ఒక పర్టిక్యులర్ పాజిటివ్ని సంపాదించుకోవటం కోసం సౌండ్. మరి టోటల్ ఎందుకు? మన యొక్క విధిరాతని, మన యొక్క ప్యాటర్న్ని, అంటే మన యొక్క విధిరాతని మనకు అనుగుణంగా మార్చుకోవడానికి టోటల్. ఈ రెండు కూడా సమప్రాధాన్యత కలిగినవి. అసలు మనం న్యూమరాలజీకి ఎందుకు వస్తాం? ఆస్ట్రాలజీకి వెళ్ళేవాళ్ళం కదా ఇంతకుముందు. పిల్లాడు పుట్టగానే ఒక టెంపుల్లోకి వెళ్ళి ఒక పురోహితుడిని పెట్టుకునేవాళ్ళం కదా. ఇప్పుడు ఎందుకు చేంజ్ అయ్యాం? ఇప్పుడు అప్డేట్ వెర్షన్లో టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయని వెళ్తున్నాం. అంతవరకు బాగానే ఉంటున్నారు, కానీ కండిషన్లు పెడుతున్నారు. ఎలాగండి చెప్పండి కండిషన్లు పెడితే? ఓకే, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మనకంటే ముందు ఈ యొక్క న్యూమరాలజీని ఉపయోగించుకున్నటువంటి దేశ విదేశాలలో వాళ్ళు దీన్ని చాలా బాగా అన్వయించుకున్నారు అనడానికి మరో ఉదాహరణ ఏంటంటే బాలీవుడ్ మూవీస్. అంటే ఇంగ్లీష్ మూవీస్ చూడండి. ఇంగ్లీష్ మూవీస్లో చాలా ఓల్డ్ వెర్షన్ చూడండి, 1950, 1960లో కూడా చూడండి. చూస్తే ఆ యొక్క మూవీ అయిపోయాక ఇప్పుడు ఈ వీడియోలో కూడా మీకు ఒక మూవీ పేరు, ఆ మూవీ లాస్ట్లో వచ్చేటువంటి స్క్రోల్ అయ్యేటువంటి సబ్ టైటిల్స్ పెడతాను చూడండి. అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా 2 ఎమ్మలు 3 ఎన్నలు ఇలా ఉంటాయి. పిచ్చోళ్ళు కాదండి వాళ్ళు. విశ్వానికి కనెక్ట్ అయ్యే డైరెక్ట్ పద్ధతి అది, డైరెక్ట్ మెథడ్ అది. కాబట్టి మీరందరూ కూడా చాలా ఎడ్యుకేటర్స్, తెలివైన వాళ్ళు. ఎందుకు మీరు తెలివైన వాళ్ళు? ఇప్పటి వరకు ఒక 70-80 సంవత్సరాల క్రితం వరకు మనం అవలంబించినటువంటి ఆస్ట్రాలజీ ఎన్నో లొసుగులు ఉన్నప్పటికీ మన సాంప్రదాయ రీత్యా మనం దాన్ని అన్వయిస్తూ మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. నో, ఇక మన పిల్లలు పడకూడదు అని ఈ కొత్తగా అప్డేట్ అయినటువంటి ఆస్ట్రో న్యూమరాలజీలోకి మీరు వచ్చినప్పుడే మీరు తెలివైన వాళ్ళు. అలాంటి మీరు చక్కగా ఈ యొక్క శాస్త్రాన్ని మీ పిల్లలకి పునికి పుచ్చుకోవాలి తప్ప మీరు మా పిల్లల్లో ఆ రిపీట్ లెటర్స్ రాకూడదు, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు. ఎవరి కోసం అండి మన లైఫ్? వాళ్ళు వీళ్ళు కోసమా? వాళ్ళకి నాలెడ్జీ లేదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న దాంట్లోనే మనం ఉందామా? కొత్తగా వెళ్ళొద్దా? టెక్నాలజీని ఉపయోగించుకోవద్దా? అద్భుతమైన లైఫ్ని మన పిల్లలకి ఇవ్వొద్దా? చెప్పండి. సో మీరు ఎవరూ కూడా ఒక న్యూమరాలజీని ఆశ్రయించి మీ యొక్క భవిష్యత్తు కానీ మీ పిల్లల యొక్క భవిష్యత్తు కానీ బాగుండాలి అనే నిర్ణయం తీసుకున్న రోజు ఒకటే ఫిక్స్ అవ్వండి. అదేంటంటే కండిషన్స్ వద్దండి. రిపీట్ లెటర్స్ వస్తేనే తొందరగా పాజిటివ్ వస్తుంది. ఇంకా కొంతమంది మరి ఈ యొక్క పేరుని అందరికీ చెప్పాలా, అందరూ పిలవాలా? మరి ఎవరు పిలుస్తారు? అవసరం లేదండి. వాడుక అంటే అందరూ పిలవటమే, కానీ అంతకంటే పెద్ద విషయం ఉంది వాడుకలో. అదేమిటంటే దానిని విశ్వానికి కనెక్ట్ చేయటం. ఒక రోజులో ఎంతమంది పిలుస్తారు? మహా అయితే 20 మంది లేదా 50 మంది అనుకోండి గరిష్టంగా. మనం డైలీ కోర్సు 50 సార్లు రాస్తున్నాం. ఒకసారి రాస్తే 5 సార్లు చదివినట్టు, అంటే 5 సార్లు పిలిచినట్టు. మరి 50 సార్లు రాస్తే 50 × 5 250 సార్లు పిలువబడుతున్నాం కొత్త నేమ్తో. ఆ 250 సార్లు విశ్వానికి కనెక్ట్ అవుతుంది. అప్పుడు దానికంటే తక్కువైనటువంటి అసలు సర్టిఫికెట్లో ఉన్న పేరు, పిలిచే పేరు 50 సార్లు పిలిస్తే ఏమవుద్ది? న్యూట్రల్. సో ఎలాంటి కంగారు పడద్దు, చాలా పర్ఫెక్ట్గా ఉండండి. రిపీట్ లెటర్స్ వస్తాయి, రావాలండి. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. రిపీట్ లెటర్స్ వచ్చాయి, కానీ ఒక స్కూల్లో ఎంట్రీ చేసేటప్పుడు వాళ్ళు అవి తీసుకోవట్లేదు. రైటే. రాజా ఇలా ఇచ్చాం. మరి స్కూల్లో సర్టిఫికెట్లో నమోదు చేసేటప్పుడు ఇలా చేయరు. ఏం చేస్తారు? రాజా ఇలా చేస్తారు. అయితే అసలు వాళ్ళకు మనం ఇవ్వటమే వాళ్ళకు అర్థమైన భాషలో ఇలా ఇవ్వాలి. మనం కరెక్షన్ చేసుకుంది యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వకూడదండి. ఎందుకు? సర్టిఫికెట్లో ఉండేదే సర్టిఫికెట్ నేమ్, రికార్డెడ్ నేమ్, న్యూట్రల్ నేమ్.
అది అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. ఉండనివ్వండి, దానివల్ల మనకు లాభం లేదు, నష్టం లేదు. ఇదెందుకు? వాడుక. ఇప్పుడు మీ బాబుకి రాజా, పి రాజా అని రాశారు. మీరు అట్ట మీద ఏం రాస్తారు? బుక్కు అట్ట పైన పి రాజా అని రాస్తారు. ఎవరిని ఏమైనా అంటారా? మనల్ని ఎవరైనా ఏమంటారా? ఇది వాడుక, ఇది వాడుక. రేపు అతను ఎవరికైనా పరిచయం అయ్యి సంతకం పెట్టమంటే అతను ఇలా పెడతాడు, ఎలా పెడతాడు? ఎవరు నేను అంటారా? అనరు కదా. సర్టిఫికెట్ అనేది ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, మార్క్ లిస్టు, దట్స్ ఆల్. దానివల్ల నష్టం ఏం లేదండి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలన్నప్పుడు లేదా మీ పిల్లలకి నేమ్ డిసైడింగ్ అవ్వాలనుకున్నప్పుడు రిపీట్ లెటర్స్ వస్తాయా రావా అనే ఆర్గ్యుమెంట్ వదిలేయండి. ఒకవేళ రిపీట్ లెటర్స్ వస్తే మీరు ఎంట్రీ చేసేటప్పుడు ఎక్కడైనా మామూలు అందరికీ అర్థమయ్యే భాషలోనే దాన్ని ఇవ్వచ్చు, ఆ స్పెల్లింగ్లోనే. దానివల్ల మనకు ఎలాంటి నష్టము లేదు. ఓకే. సో ఇంకెవరో కూడా ముందు రిపీట్ లెటర్స్ గురించి మాట్లాడొద్దు ఈ వీడియో చూశాక ప్లీజ్. ఇది వీడియోలో టాపిక్. మరో డిఫరెంట్ టాపిక్తో మరో వీడియోలో మరలా కలుద్దామండి.